నమస్తే. భారత్ తాళానికి గాత్రానికి అనుగుణంగా చైనా ఎందుకు నృత్యం చేస్తోంది? దౌలత్ బేగ్ రోల్టీ లద్దాఖ్లో చైనా సరిహద్దుకు 8-9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎయిర్ స్ట్రిప్ ఇది. అక్కడికి వేసిన రోడ్ వల్ల లేహ్ నుంచి అత్యంత వ్యూహాత్మకమైన ఈ ప్రదేశానికి కేవలం 6 గంటల్లో సైన్యం చేరుకుంటది. ఇప్పుడు ముందు 2 రోజులు పట్టేది. న్యోమా ఏఎల్జీ లద్దాఖ్, ఇది లద్దాఖ్లో ఉంది, అది కూడా పూర్తవుతోంది. దీంతో 13,400 అడుగుల ఎత్తులో ఫైటర్ జెట్స్ ల్యాండ్ అవుతాయి. ఇప్పటికే దౌలత్ బేగ్ ఓల్టీ, పుక్చే, చుషుల్ ఎయిర్ స్ట్రిప్లు బలోపేతమైన. సెలా టన్నల్ అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. దీనివల్ల తవాంగ్ ప్రాంతానికి సైన్యం చలికాలంలో కూడా 24/7 చేరుకోగలుగుతోంది. చింకులా టన్నెల్ పూర్తయితే లేహ్ కి 4వ ప్రత్యామ్నాయ మార్గం లభిస్తుంది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఆల్ వెదర్ రోడ్స్ నిర్మిస్తోంది. మంచు వల్ల అడ్డంకులు తగ్గినాయి. దీనివల్ల చైనా తరహాలోనే ఇండియన్ ఆర్మీ కూడా హై ఆల్టిట్యూడ్ లో ఏడాది పొడవునా బలగాలను అక్కడ నిలపగలుగుతుంది. ఆయుధాలు, ఇంధనం, ఫుడ్, హెల్త్ సపోర్ట్ వంటివి సులభంగా తరలించగలుగుతున్నారు. సరిహద్దు గ్రామాలకు కనెక్టివిటీ పెరగడంతో సివిలియన్లు కూడా బలంగా ఉన్నారు. ఇది సైన్యానికి స్థానిక మద్దతు విపరీతంగా పెంచిందని చెప్పొచ్చు. ఇక వాజ్పేయి హయాంలో నిర్ణయించి 2005లో ఆమోదించిన 73 ప్రాజెక్టులు, 4,500 కిలోమీటర్ల రహదారులు చైనా బోర్డర్ లో ముక్కుతూ మూలుగుతూ 600 కిలోమీటర్లు పూర్తి చేశాడు మన్మోహన్ సింగ్. మోదీ వచ్చిన తర్వాత మిగిలిన 3,900 కిలోమీటర్ల పనులు పూర్తయిపోయినాయి. దాంతోపాటు ఫేజ్ 2 కూడా దాదాపు 6,000 కిలోమీటర్లు వేగంగా పూర్తయిపోయినాయి. ఆ పనులు కూడా ఫేజ్ 3 పనులు 2024 మధ్యలో మొదలైనవి. అసలు ఊహకు అందని వేగం ఇది. భారత ప్రభుత్వం బీఆర్ఓ, ఎన్హెచ్ఐ, ఎన్హెచ్ఐడిసిఎల్, సిపిడబ్ల్యూడి వంటి విభాగాల సహకారంతో ఈ పనులు చేస్తోంది. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం కింద ప్రస్తుతం 113 రహదారులు, 2,421 కోట్లు మంజూరైనాయి. ఇక సషోమా, చాసర్లా, బ్రాంగ్జా, గాప్షన్, డిబిఓ కొత్త 130 కిలోమీటర్స్ రహదారిది. ఇది చైనా సర్వేలెన్స్ నుంచి దృష్టి తప్పించుకునే మార్గం. ఈ మార్గం అక్టోబర్-నవంబర్ అంటే 2026లో అక్టోబర్-నవంబర్ వరకు పూర్తి కానుంది. పూర్తి చేయాలని అంచనా. అరుణాచల్ ప్రదేశ్ లోని షిలా టన్నెల్ అయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉండే బైలైన్ టన్నెల్ గా గుర్తింపు. 2 టన్నెల్స్ కలిపి దాదాపు 12 కిలోమీటర్ల పొడవు. ఇక లద్దాఖ్ లోని చింకులా టన్నెల్ నీమో పదం దర్చా రహదారిపై ఉంటది. ఇది 4.1 కిలోమీటర్ల పొడవుతో 15,855 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అత్యున్నత టన్నెల్ అవుతుంది. 2025 డిసెంబర్ అంటే ఈ ఏడాది డిసెంబర్లో పూర్తి కానుంది. ఇంకా డిఫో బ్రిడ్జ్ మీద నుంచి మన ట్రూప్స్ నిమిషాల్లో బోర్డర్ రీచ్ అయిపోతాయి. ఇక అరుణాచల్ కారిడార్ హైవేస్ మొత్తం 2,108 కిలోమీటర్ల పొడవున విలేజ్ వ్యూహాత్మక మార్గాలు పూర్తయిపోయినాయి. బీఆర్ఓ గత 5 ఏళ్లలో 16,000 కోట్లతో 451 ప్రాజెక్టులు అంటే రోడ్లు, టన్నెళ్లు, బ్రిడ్జ్లు, ఎయిర్ ఫీల్డ్స్ అన్ని వస్తే దాంట్లో అన్ని పూర్తి చేసింది. ఇక ఆపరేషన్ సింధూర్ చేసిన యుద్ధ రాగ తాళ లయ విన్యాసాలకు ప్రపంచ దేశాలన్నీ నాట్యం చేసినాయి. టెర్రరిస్టు కుక్కలకు 2 బొక్కలు వేసి పడుకోబెట్టే ఉద్దేశంతోనే మొన్న త్వరలో ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ను తూతూ మంత్రం వేసింది చైనా. లేకుంటే వాడు మూర్ఖుడు. ఒకవేళ వేసిన చైనా టెంట్ను విలువతో సంబంధం లేకుండా మంట పెట్టేస్తాడు. మతం నేర్పిన విద్య వాడికది. ఆర్ఎస్ఎస్ 2వ చీఫ్ గురు గోల్వాల్కర్ గురూజీ స్పష్టంగా చెప్పారు, ప్రపంచం బలవంతుడి మాటే వింటుంది, ఇంకో మార్గం లేదు అని. వినాలి. ఇప్పుడు భారత్ చెబితే వినాలి. మన తాళానికి సరిగ్గా నాట్యం చేయాలి. సో కాంగ్రెస్ కమ్యూనిస్టుల కలవరానికి కారణం అర్థమయ్యే ఉంటది మీకు. రష్యా ఒకప్పుడు భారత కమ్యూనిస్టులను వదిలించుకున్నట్టు చైనా విదేశాల్లో ఉన్న మావోయిస్టులను వదిలించుకునే పనిలో ఉంది. వీళ్ళకే ఇంకా అర్థం కావట్లేదు. మర్చిపోయినా ఇప్పుడు చైనా సరిహద్దుల్లో భారత్ మరింత గట్టిగా రక్షణ చర్యలు తీసుకోబోతోంది. తమ్ముడే కుమ్ముడే తేడా వస్తే అంతే. అదృష్టం కొద్దీ భారత్ ఇప్పుడు నెహ్రూ కుటుంబ పాలనలో లేదు. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.